జగన్ ఇంతవరకు మేనిఫెస్టో ప్రకటించలేదు. ఈ నెల 9న వైఎస్ సమాధి దగ్గర ప్రకటిస్తారని చెప్తున్నారు. గతంలో కూడా అట్లాగే జరిగింది అన్నటువంటిది. అదే టైప్లో చేస్తారు. 2019లో కూడా అట్లాగే చేశారు. కరెక్ట్గా ఏప్రిల్ 9వ తారీఖున చేశారు అన్నటువంటి. అయితే ఈ లోపుగా ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ అవసరం లేదని నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. కాకపోతే ఇవాళ సింగనమలలో తాజాగా అంటే సింగనమలకి ఏదైతే మన చంద్రబాబు నాయుడు ఒక టిప్పర్ డ్రైవర్కి ఇవ్వడం ఏంటి అని వెటకారం చేసిన నేపథ్యంలో పర్టికులర్గా అక్కడికే వెళ్ళి అక్కడే మీటింగ్ పెట్టి టిప్పర్ డ్రైవర్లతోనే మీటింగ్ పెట్టి అక్కడ ఒక కొత్త హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా ఏదైతే ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లకి ఇస్తున్నారు అంటే సొంత వెహికల్ కలిగి ఆటో కానీ క్యాబ్ కానీ నడుపుకుంటున్నటువంటి సొంత యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయలు వాహన మిత్ర తరపున ఇస్తున్నటువంటి సొమ్ములు ఇకపైన టిప్పర్ డ్రైవర్లకు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. టిప్పర్ అట్లాగే ఎవరన్నా కొనుక్కుని వాళ్లే డ్రైవింగ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఇస్తామని ప్రకటించారు. ఇలాగా ఉపాధి మార్గం ఇదేమీ తప్పు కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పటికీ 3,70,000 మంది దాకా సుమారు 3,60,000 నుంచి 3,70,000 మంది దాకా ఇలాగా 10,000 రూపాయల వాహన మిత్ర పొందుతున్నారంటే వాళ్ళందరూ కూడా సొంత సంపాదన ఉంది. అదే సందర్భంలో ఏదైతే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్య వాళ్ళకి అయ్యేటువంటి ట్యాక్సెస్ పైన ఖర్చులు మనం అందజేస్తుంది. అదే విషయం భవిష్యత్తులో టిప్పర్ డ్రైవర్లకు కూడా ఇస్తానన్నటువంటిది తాజాగా జగన్ ఇచ్చిన హామీ.